ఓం సాయిరామ్. ఈరోజు సాయి లీలండి. ఒక సాయి భక్తురాలు తన కుటుంబంతో కలిసి షాపింగ్కి వెళ్తారు. మొదట్లో వారి పాప ఆడుకుంటూ బాగుంటుంది. కాసేపు అయ్యాక ఏడవడం మొదలుపెడుతుంది. వారికి ఏం చేయాలో అర్థం కాక పాపకు ఇష్టమైన కార్ కీస్ని ఇస్తారు. కానీ పాప ఏడ్పు ఆపకపోవటంతో వారి హస్బెండ్, మీరు బయటికెళ్ళి కారులో కూర్చోండి, నేను బిల్ వేయించుకొస్తాను అని అంటారు. ఆవిడ చిన్న పాపను కార్ సీట్లో కూర్చోబెట్టి అటు సైడ్కి వెళ్ళి కూర్చున్నామని అటువైపు వెళ్తూ ఉంటుంది. ఇంతలో వారి పెద్దమ్మాయి సడన్గా డోర్ వేస్తుంది. పాప దగ్గర రిమోట్ ఉండటంతో తను కార్ని లాక్ చేస్తుంది. ఇప్పుడు వారికి ఏం చెయ్యాలో అర్థం కాదు. పాప లోపల ఉండిపోయింది. ఇప్పుడు ఎలా పాపని బయటికి తీసుకురావడము అని చాలా టెన్షన్ పడతారు. పాప చిన్నదవ్వటంతో తనకు అన్లాక్ చేయడం తెలియదు. ఇంతలో వారి హస్బెండ్ వస్తారు. అతనికి జరిగిన విషయమంతా తెలిసి చాలా కోప్పడతారు ఆవిడ మీద. అంత చూసుకోకుండా ఎలా ఉన్నావు అని చాలా కోప్పడతారు. అప్పుడు అక్కడ ఉన్నవారందరూ అంటారు, కార్ను పగలగొట్టడమో లేదా ఎవరైనా వచ్చి కార్ డోర్ను ఓపెన్ చేయాలి, ఈ 2 దారులు మాత్రమే ఉన్నాయి అంటారు. అప్పుడు ఆవిడ బాబాను ప్రార్థిస్తుంది. తండ్రి, నీవు కూడా ఈ సిచ్యువేషన్లో ఏమీ చెయ్యలేవా? ఎలాగైనా నాకు ఒక దారి చూపించు బాబా అని ఎంతో ఆర్తితో బాబాను ప్రార్థిస్తుంది. అప్పుడే పెద్ద మిరాకిల్ జరుగుతుంది. సడన్గా ఆ చిన్న పాప కార్ని అన్లాక్ చేస్తుంది. ఇది నిజంగానే పెద్ద మిరాకిల్. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయనే వారెప్పుడూ కార్ కీస్ ఆ పాపకు ఇవ్వలేదు. అటువంటిది ఈరోజు కార్ అన్లాక్ చేయడము కేవలం బాబావారి దయ మాత్రమే. కార్ అన్లాక్ చేయంగానే వారు వెంటనే డోర్ తీసి పాపని బయటికి తీసుకున్నారు. ఇంత పెద్ద ప్రమాదం నుండి బయటపడడానికి కారణము కేవలం బాబావారి దయే అని ఆవిడ బాబావారికి కృతజ్ఞత చెప్పుకుంటారు. ఈ విధంగా మీరు కూడా మీ సాయి లీలలు తెలియచేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు.